అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఆగస్టు 14 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రివితో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించుకోండి. మన గురువు పేరు వచ్చి శివశక్తిరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8897459812. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కుంభరాశి యొక్క నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-3-4 పాదాలు, పూర్వభద్ర 1-3 పాదాల వారు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. గ్రహబల ప్రకారము శని బలము కష్టపడి చేసే పనులకి స్థిరమైన ఫలితాలు ఇస్తుంది. ఇక శుక్రబలము శుక్రవారం కావడంతో ధనము, సౌఖ్యము, కుటుంబ సంబంధం అనుకూలుతుంటుంది. ఇక గురుబలము పెద్దల యొక్క సహాయము, అదృష్టము, మంచి అవకాశాలు లభిస్తాయి. బుధబలము వ్యాపారం, ఉద్యోగ నిర్ణయాల్లో తెలివిగా వ్యవహరించే శక్తి ఏర్పడుతుంది. ఇక కుజబలము ధైర్యంగా పనులు పూర్తి శక్తి ఏర్పడుతుందండి. ఇక రేపు రోజున పరిహారాల పరంగా ఉదయం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థించండి. ఓం శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని 100 నిమిషాలు జపించండి. సాయంత్రము శనిదేవుని స్మరించండి. వీలైతే పేదలకు అన్నదానం చేయండి. ఇక రేపు రోజు శుక్రవారం కావడంతో మహాలక్ష్మీదేవి ఆరాధన కుంభరాశులకు అనుకూలవండి. అలాగే రాశాధిపతి శని కావడంతో శనిదేవుని ప్రార్థన కూడా శుభప్రదము. ఇక కుంభరాశికి అదృష్ట సంఖ్యలు 6, 8. అదృష్టములు తెలుపు, లేత నీలం, గులాబీ. ఇక రేపు రోజున ఇతరుల మాటలు విని తొందరగా నిర్ణయాలు తీసుకోకండి. డబ్బు లావాదేవీలు, పత్రాల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. రేపటి రోజున పరమేశ్వరుని యొక్క ఆరాధన మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున మీరు మక్కువ చూపించా పరమేశ్వరుడు గృహోత్సవం, ఆయన కృప, ఆయన ఆశీర్వాదం రేపటి మీ శక్తి మీ ఇంట్లో ప్రవహించిన సమయంగా రేపటి రోజు చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున మీకు అతిథి రూపంలో లేదంటే ఏదైనా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన రూపంలో మీ యొక్క జీవితంలో చాలా ఆశ్చర్యించేటువంటి ఒక సంఘటన అయితే జరుగుతుందండి. మీరు గమనిస్తే గత కొన్ని రోజులుగా మీ మనసు భగవంతుని వైపు ఎక్కువగా ఆకర్షితమవుతూ ఉండము, లేదంటే తరచు ఏదైనా దేవాలయం వెళ్ళాలని చెప్పి అనిపిస్తూ ఉంటాము. ఓం నమ శివాయ అనే మంత్రము మీకు తరచుగా వినిపిస్తూ ఉంటాము. పరమేశ్వరుడు ఫోటో కానీ లేదా నంది దర్శనం తరచుగా మీకు కనిపిస్తూ ఉంటాము. ఇటువంటి జరుగుతూ ఉండవచ్చు. అయితే ఇది ఆధ్యాత్మిక పరంగా గమనిస్తే మీరు ఎప్పుడైనా కానీ మీ యొక్క జీవితంలో అడ్డంకులు ఎదురైనా లేదా సమస్యలతో మీకు విసిగిపోయినప్పుడు ప్రతిసారి కూడా భగవంతుడు మీకు చేతును అందిస్తూనే ఉన్నాడు. అయితే గత కొంతగా గందరగోళం అయితే రేపటి మీకు కనిపించే వాతావరణం కనిపిస్తుంది. అది ఏంటో కూడా తెలుసుకుందాము. అది మీకు నాశనం కాదండి, కొత్త ప్రారంభానికి సిద్ధం చేయటం అనమాట. ముఖ్యంగా మీరు సహజంగానే కష్టపడే స్వభావంతో ఉంటారు. ఇతరుల కోసము త్యాగం కూడా చేస్తారు, కానీ మీ బాధను బయటకు చెప్పుకోరు. చాలామంది మీ మంచితనాన్ని ఉపయోగించుకొని ఉండవచ్చు. అయినప్పటికీ మీరు ఎవరికి కూడా హాని అయితే చేయలేదు, ఎవరికి హాని కోరుకోలేదు. ఈ మంచితనం మీరు ఎప్పుడైనా భగవంతుడి దృష్టికి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళిందనే చెప్పుకోవాలండి. అయితే రేపటి రోజున మీ ఇంట్లో జరిగే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అప్పటి నుండి ఆగిపోయినటువంటి పనులు అకస్మాత్తుగా పూర్తవడము, చాలా రోజులుగా రానటువంటి ఒక శుభవార్త రేపటిన మీరు వినటము, కుటుంబంలో ఆనందాన్ని నింపేటువంటి ఒక అవకాశం రేపటి మీరు తలుపు తిరగడము, అది ఉద్యోగం, వ్యాపారంలో లాభం లేదా కోర్టు వ్యవహారం మీకు అనుకూలంగా మారేటువంటి ఒక వ్యవహారం జరగవచ్చు అనమాట. అలాగే చాలా కాలంగా దూరమైనటువంటి ఒక వ్యక్తి తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. అయితే రేపటి రోజున భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీపై ఉండటానికి అన్ని రకాల కూడా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దానికి సమాధానం గమనిస్తే కనుక చాలా లోతైందండి. గత జన్మలో మీరు చేసినటువంటి కొన్ని సత్కారాల కర్మం యొక్క ఫలితం కావచ్చు. దానికి ఇప్పుడు మీకు పరిపక్వత అంటే మీకు పుణ్యానికి సంబంధించినటువంటి తాలూకా అనమాట విషయంలో భగవంతుడు మీకు న్యాయం చేయబోతున్నాడు. మీరు చేసే ప్రతి పనిలో కూడా విశ్వం అన్నీ కూడా మీకు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అయితే సరైన సమయం వచ్చినప్పుడు అది పుణ్యంలాగా మారి ఆశీర్వాదంలాగా మన తప్పకుండా తిరిగి వస్తుంది. దానికి కూడా ఇంద్రసినిమ ఈ రోజున మీ జీవితంలో గొప్ప సమయం అని చెప్పుకోవాలండి. ఇంట్లో వాతావరణం అయితే రేపటి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే రేపటి మీరు బాగా ఎక్కువగా పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడానికి సంకల్పించుకోండి. అంటే బిల్వ దళాలతో పరమేశ్వరుని యొక్క స్వామివారికి పూజించడము, లేదంటే ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని ఎక్కువగా జపించడము రేపటి రోజున. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు అనేవి కూడా చేసుకుంటూ ఉంటే మీకు అందరూ కూడా అనుకూలంగా ఉంటుంది, సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి. అయితే పెద్దగా పరిహారాలు అనేవి
ఏదో పెద్దగా డబ్బుతో ఖర్చు చేసిన వ్యవహారం అయితే కాదండి. ఒక చెంబు నీటితో అయినా కానీ రేపటి రోజు శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారికి జలంతో అభిషేకం చేయండి. ఆ జలంతో బిల్వదళాలను వేసి చక్కగా స్వామివారికి అభిషేకం చేస్తూ మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పుకుంటే సరిపోతుంది. అయితే భగవంతుని యొక్క అనుగ్రహం వచ్చినప్పుడు అహంకారం అనేది పెరగకూడదండి. వినయం, దయ, ధర్మం అనేవి మీలో ఉండాలి. అప్పుడు మాత్రమే భగవంతుడి ఆశీర్వాదం మీ దగ్గర శాశ్వతంగా ఉంటుంది. ఇక రేపటి రోజున సాధ్యమైనంత వరకు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. మీ శక్తికి తగిన విధంగా బిల్వదళాలు స్వామికి సమర్పించండి. 5 నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రం మర్చిపోకుండా జపించండి. మీ మనసులో ఉన్నటువంటి భారం రేపటిన పూర్తిగా తగ్గడం సాయంత్రానికి మీరు గమనిస్తారు. అయితే ముఖ్యమైనటువంటి మరొక విషయం ఏంటంటే, మీ ఇంటి గుమ్మం వద్ద వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా గౌరవంగా పలకరించండి. ఎందుకంటే భగవంతుడు ఏ రూపంలో అనుగ్రహాన్ని ఇస్తాడో మనకు కూడా తెలియదు. ఒక సాధారణ వ్యక్తితో రేపు మీ యొక్క జీవితాన్ని మార్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతేకాదండి, ఇంకా చెప్పాలంటే రేపు రోజు నా కుటుంబ పరంగా, వ్యాపార పరంగా అన్ని రకాల కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున చివరి నిమిషంలో ఆగిపోయినటువంటి పనులు ముందు కదులుతాయి. మీ మీద మీకు నమ్మకం అనేది ఎక్కువగా దృఢంగా ఉంటుంది. నేను ఎంత చేసినా కూడా ప్రయత్నం అనేది విఫలమవుతూ ఉందని చెప్పేసి మీరు బాధపడిన పనిలో రేపటి మీకు తప్పకుండా అందులో ఒక మంచి లాభం అనేది కనిపిస్తుంది. ఆనందంగా చాలా ఎక్కువగా ఆనందాన్ని పొందుతారనమాట. అలాగే ఎప్పటికి కూడా మీకు భగవంతుని నా చేతిని విడిచిపెట్టడం అనేటువంటి నమ్మకం కూడా రేపటి మీకు భగవంతుడు అయితే ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. ఇక మీ పరీక్షా కాలం పూర్తిందని చెప్పుకోవచ్చు అండి. దానికి తగినటువంటి ఫలితం అనేది రేపటి మీరు తప్పకుండా పొందబోతున్నారు. అలాగే రేపటి రోజున మీకు వచ్చినటువంటి ఒక ఫోన్ కాల్ రూపంలో వచ్చినటువంటి వార్త మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబంలో ఆర్థికంగా ఊరట కలిగించేటువంటి వార్త వినిపిస్తుంది. అయితే ఇది ఒక రోజులో జరిగినటువంటి అద్భుతం అయితే కాదండి. నెమ్మదిగా స్థిరంగా జరిగేటువంటి ఒక గొప్ప మార్పు. చాలా కాలంగా మీరు చేసినటువంటి కష్టానికి మీకు తగినటువంటి ప్రతిఫలం, అలాగే ఆర్థికంగా ఊరట కలిగించేటువంటి ఒక శుభవార్త రేపటి రోజున మీరు వింటారు. అంతేకాకుండా కుటుంబ శాంతి, ఇంట్లో చాలా కాలంగా ఉన్నటువంటి అపార్థాలు మీరు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపటి పూర్తిగా సమసిపోతాయి. మాటలు లేకుండా ఉన్నటువంటి బంధువులు తిరిగి మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే రేపటి రోజున జీవిత భాగస్వామి అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న మనస్పర్ధలు కరిగిపోతాయి. పిల్లల విషయంలో ఉన్నటువంటి ఆందోళన కొంతవరకు తగ్గేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరొక విషయం కారణంగా ఆరోగ్యపరంగా చూస్తే, ఆరోగ్యపరంగా కూడా మీకు అన్ని రకాల కూడా ఎన్నాళ్ళుగా అలసట, మానసిక ఒత్తిడి లేదంటే చిన్న ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడే వారికి రేపటి రోజున ఉపశమనం లభించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయండి. అయితే దీన్ని వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా భావించండి. ఆరోగ్యపరంగా సమస్యలుంటే తప్పకుండా వైద్యులను అయితే సంప్రదించండి. ఇక ఆధ్యాత్మిక సాధన మీ యొక్క మనసును ధైర్యాన్ని, ప్రశాంతనిస్తుంది. అంతేకాకుండా రేపటి రోజున మీ జీవితంలో కొత్త ఆశకు నాంది పలకబోతుంది. ముఖ్యంగా మీ ఇంటికి రేపటి రోజు సంబంధించిన ఒక విషయంలో చాలా రోజులుగా ఎదురు చూసినటువంటి ఒక శుభవార్త అనేది అయితే రేపటి రోజు మీ చెవిన పడేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు ఒక పని ఆలస్యం అయిందని అవుతూ ఉండవచ్చు, లేదంటే ఒక మంచి వార్త కోసం, కుటుంబం కోసం కూడా ఎదురు చూసే అవకాశం అయితే ఉందండి. ఆ వార్త రేపటి రోజున తరుణంలో రేపటి మీకైతే వార్త ఏదైతే అందుతుందో ఆ తర్వాత మీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా చాలా ఆనందిస్తారు. అలాగే ఇకపై పరిస్థితులు కూడా నెమ్మదిగా మారుతున్నట్లుగా, మీకు అనుకూలంగా ఉన్నట్లుగా మారేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి డబ్బుకు సంబంధించిన ఉపశమనం లభిస్తుంది. ఇక పిల్లల విషయంలో అయితే ఒక శుభవార్త ఉన్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి, మీరు ఎంతకాలంగా ఎంతో ఓపిక ఎదురుస్తున్నారో ఆ యొక్క ఎదురుచూపుకి ఫలితం రావడానికి సమయం అనేది దగ్గర పడింది అన్నట్లుగా ఉంటుంది. కొన్నిసార్లు మనం కోరుకున్నది వెంటనే జరగకపోతే భగవంతుడు మనల్ని మర్చిపోయాడేమని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఆలస్యం అయితే తిరస్కారం అనే కానే కదండి. సరైనటువంటి సమయం కోసం ప్రకృతి మనల్ని సిద్ధం చేస్తూ ఉందని చెప్పుకోవాలి. మరి రేపటి రోజున మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధను, భయాన్ని అన్నింటిని పక్కన పెట్టేసి నా జీవితంలో మంచి రోజులు రాబోతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్మకంతో పరమేశ్వరుని ఆరాధించండి. అంతేకాదండి, రేపటి రోజున ఉదయం ఇంటిని శుభ్రం చేసుకొని సాయంత్రం ఒక నువ్వులతో దీపాన్ని ఇంట్లో వెలిగించండి. ఆ దీపం ముందు కూర్చొని మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని ప్రార్థించండి. ఇక ముఖ్యంగా పరమేశ్వరుని లేదా శని భగవాన్ని భక్తితో రేపటి తప్పకుండా మీరు పూజించడానికి ప్రయత్నించండి. అలాగే వీలైతే నల్ల నువ్వులు లేదా పేదవారికి ఎవరికైనా దానంగా ఇవ్వండి. పేదవారికి మీకు చేతనైనంత ఆహారం కానీ ఏమైనా సరే మీరు అందివ్వండి. ఇంకా రేపటి రోజున మంచి పరిహారంగా భావించండి. ఇక దీపం వెలిగించిన తర్వాత మనసులో ఈ విధంగా ప్రార్థించండి. నా ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోయి సుఖశాంతుల్ని, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని చెప్పి, నా కుటుంబానికి మంచి వార్తలమైనటువంటి భాగ్యం కలగాలని చెప్పి స్వామివారి మనస్ఫూర్తిగా వేడుకోండి. ఇప్పటి వరకు ఏదైనా విషయం జరగకపోయి ఉంటే ఆ విషయం కూడా మీకు పూర్తిగా దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీ మనసుని బాధ మాత్రం పెట్టుకోకండి. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. మిగిలిన దాన్ని అంతా కూడా దైవం మీద వదిలేసేయండి. ఇక రేపటి రోజున మీ జీవితంలో ఒక కొత్త ఆశ, ఒక పాత అధ్యాయాన్ని ముగించి
కొత్త ఆశకు తలుపులు తెరుచుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో ఆనందం అయితే వెల్లువిరబోతుందండి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి శుభవార్తలు మీ చెవిన పడేటువంటి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇక అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఈ ఫోన్ కాల్ వచ్చేటువంటి ఆ ఫోన్ కాల్ అయితే ఉందో దానివలన మీ మనసులో చాలా రోజులు ఉన్నటువంటి ఒక ఆలోచనకు సమాధానం దొరుకుతుందండి. మీరు వ్యక్తి నుండి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఒక పని గురించి సమాచారం రావాలని చెప్పి ఆశిస్తూ ఉండవచ్చు. ఉద్యోగం, డబ్బు, కుటుంబం విషయం ఇలా కోరుకునే విషయాల్లో మంచి నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చండి. మరి అలాంటి సమయంలో రేపటిలో అనుకోకుండా వచ్చే ఒక ఫోన్ కాల్ ఏదైతే ఉందో అది మీకు బాగా ఊరటనిచ్చేస్తుంది అనమాట. ముఖ్యంగా మీరు గతంలో ఎవరినైనా మాట్లాడి మరలా మీకు ఫోన్ కాల్ చేస్తామని చెప్పిన తర్వాత సందర్భం ఉంటే ఆ వ్యక్తి నుండే మరలా తిరిగి సమాచారం వచ్చే అవకాశం ఉందన్నమాట. మరి ఆ ఫోన్ కాల్ ఉదయం కాకపోయినా మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో రావచ్చు. ఫోన్ మోగినప్పుడు మోటార్ సాధారణ కాలుగా మీకు అనిపించినా మాట్లాడిన తర్వాత మీ ముఖంలో చిరునవ్వు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవాలండి. అది ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, డబ్బుకు సంబంధించిన సమాచారం కావచ్చు, లేదా కుటుంబంలో పెళ్లి లేదా శుభకాలకు సంబంధించిన ఒక వార్త కూడా కావచ్చు అండి. ఏదైనా సరే రేపు రోజున ఒక ఫోన్ కాల్ వచ్చే తర్వాత మీ ఆనందానికి అద్దులైతే లేకుండా పోతుందన్నమాట. ఇక రేపు రోజున కుంభరాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార రాజులు కూడా చాలా అనుకూలంగా చెప్పుకోవాలండి. మరి తెలుసుకండి కుంభరాశి వరకు జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.